ఏంటి శిరీష ఇది? పరువు గల్ల ఆడపిల్ల చేయాల్సిన పనేనా ఇది? పరువా? దీనికి ఎక్కడుందే పరువు? ఎప్పుడైతే కన్నవాళ్ళని కాదందో, ఎప్పుడైతే కట్టుకున్నవాడిని కాదని బయటికి గెంటేసిందో అప్పుడే మన ఇంటి పరువు గంగలో కలిసిపోయింది. నా కొడుకును చంపి నాకు కడుపు సోకం మిగిల్చా. కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని వెనకేసుకుని హాయిగా షికారులు కొడుతున్నావు కదూ. నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకోకు. నువ్వు ఎన్నో రోజులు బయట తిరగవు. ఊరుకోండి డాక్టర్. పోయిన మనిషి ఎలాగూ తిరిగిరాదు. ఉన్న కూతుర్నైనా జాగ్రత్తగా చూసుకోండి. కడుపును పుట్టిన బిడ్డ పోయినా ఆ బిడ్డని ఈ బిడ్డలో చూసుకుంటుంది. ఆ దేవుడికి ఎందుకింత కక్షో తెలీదు. పాప చేత అమ్మా అని పిలిపించుకోకుండానే వెళ్ళిపోయింది. ఊరుకోండి డాక్టర్. చిన్నపిల్లాళ్ళ మీరు ఏంటి? పాప భయపడుతుంది. అమ్మా బుజ్జి, నీ చేత ఎలాగైనా అమ్మాని పిలిపించుకుంటే చాలు అని మీ అమ్మ ఎంతో ఆశపడిందమ్మా. ఆ ఆశ తీరకుండానే మీ అమ్మని ఆ దేవుడు మనకు దూరం చేశాడు తల్లి. లేదమ్మా, మీ అమ్మిక లేదు అమ్మా. భగవంతుడు మనకు చాలా అన్యాయం చేశాడు. ముజ్జిపోయిన తన ప్రాణం నీకిచ్చి వరమిచ్చాడని చాలా సంతోషపడ్డాను. కానీ ఆ సంతోషం మాకు మిగల్చకుండా మీ అమ్మను దూరం చేశాడు. వద్దమ్మా, నువ్వు ఏడవకు. ఇదిగో చూడు, నేను ఏడవట్లేదు, నువ్వు ఏడవద్దు, సరేనా? మా బుజ్జి కదూ. ఇదిగో నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే మీ అమ్మ తట్టుకోలేదు తల్లి. ఇదిగో చూడమ్మా, మీ అమ్మ సంతోషపడాలంటే మనం ఒక పని చేయాలి. నువ్వు అమ్మ అని పిలిచావనుకో, మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది, సరేనా? నీ చేత పలికిస్తానమ్మా. ఎలాగైనా నీతో అమ్మ అని పిలిపించే బాధ్యత నాది. అమ్మకోసారి దండం పెట్టమ్మా. సాహితి, నువ్వు పోయినా నీ ఆశ నెరవేరుస్తాను.
మన బుజ్జి చేత అమ్మ అని పిలిపించి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నానా నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడు. అలాగే సార్. కూర్చో నానా. సంతకం చేయడానికి వచ్చాను. చేయమంటే వెంటనే చేస్తాను. 10 నిమిషాలు ఆగమంటే ఆగుతాను. ఎందుకు నాన్న, ఎందుకు మీకు ఈ పరిస్థితి? మీరు ఎలా బతికారు, ఇప్పుడు ఎలా బతుకుతున్నారు? మీకు ఈ కష్టం అవసరమా చెప్పండి? ఎందుకు అనవసరంగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, ఈ అవమానాలు ఎదుర్కోవటం, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ప్రతిరోజు వచ్చి సంతకం పెట్టాలని కోర్టు నాకు చెప్పింది. నేను దాన్ని ఫాలో చేయాలి. అది నా డ్యూటీ. తప్పదుగా. చేయని తప్పుకు శిక్ష అనుభవించడం కూడా మీ డ్యూటీలో భాగమేనా నాన్న? మీరిక్కడికి నేరస్తుడిగా రాకూడదు, నాకు తండ్రిగా రావాలి. ఏసీపీకి మామగారిగా మర్యాద అందుకోవడం కోసం రావాలి. అంతేగాని దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, రౌడీలు, గూండాలు వచ్చినట్లు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళడం ఏంటి నాన్న? దయచేసి నిజం చెప్పండి నాన్న. నేను మీ కొడుకుని నాన్న. కనీసం నాకైనా నిజం చెప్పండి. సంజయ్ ఎక్కడుంది? అసలు చక్రవర్తిని చంపింది ఎవరు? మీరు ఎవరిని కాపాడడం కోసం ఇంత కష్టపడుతున్నారో చెప్పండి నాన్న. అందరూ నన్ను కాపాడాలనుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారే తప్ప నేనెవరినీ కాపాడాలనుకోవట్లేదు. అంటే మీరు చక్రవర్తిని చంపాను అంటారు, అది మేము నమ్మాలి. నాన్న మీరేంటో నాకు తెలీదా చెప్పండి. యాక్సిడెంట్ అయి ఓ పాప అనాథైపోతే ఆ పాప కోసం కన్న బిడ్డల్ని, కట్టుకున్న భార్యని వదిలేసి 20 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపిన మీరు ఏ సంబంధం లేని ఓ వ్యక్తిని చంపారు అంటే మేము నమ్మాలా నాన్న? మా నాన్న ఎలాంటి మనిషో నాకు తెలుసు. మీ చేతికో కత్తిచ్చి మీ ఎదురుగా రాక్షసుని నిలబెట్టి కసిదీరా పొడవమని కోర్టు చెప్పినా వాడి కర్మానికి వాడు పోతాడని వదిలేస్తారు గాని చంపరు నాన్న. అది మా నాన్నంటే. అది నాన్నంటే. ఉత్తి పుణ్యానికే ఎవరినో చంపారు అంటే నమ్మను నాన్న. దయచేసి నిజం చెప్పండి. సంజయ్ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంది, తనని కూడా కాపాడాలి. జీవితంలో సంజయ్కి ఏ రకంగానూ న్యాయం చేయలేకపోయాం. ఇప్పుడు కష్టాల్లో ఉంది నాన్న. కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిజం చెప్పండి నాన్న. చివరికి మీ ఆవిడ నిన్ను కూడా నా మీద కుసుకొల్పిందనమాట. జీకే, నువ్వు పెట్టమంటే సంతకం పెట్టెళ్తాను, లేదా రైటర్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తాను. ఒక నిమిషం నాన్న.
ఎక్స్క్యూజ్ మీ. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకోసమే. నా కోసమా? నాతో నీకేం పని? మరి నాతో ఏం పనుందని నా ఆఫీస్ చుట్టూ తిరిగా? నేనేం నీకోసం తిరగలేదు. మరి నీ మాజీ అదే నా పెళ్ళం కోసం తిరిగావా? అయినా నీకు పెళ్ళయింది, నీ పెళ్ళం బాగానే ఉంటుంది. ఈ మధ్యన కన్సీవ్ కూడా అయినట్లుంది కదా, మరెందుకురా నా పెళ్ళం చుట్టూ తిరుగుతున్నావు? రేయ్, మర్యాదగా బయటికెళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు నీకు థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. థ్యాంక్స్ ఎందుకు? అసలు ఈ ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఏంటో తెలుసా? మంచివాడిగా బతకడం. మంచోడని ముద్ర వేయించుకోవడానికి మనిషి నానాయాతన పడాలి, నానా అవస్థ పడాలి. కానీ చెడ్డోడిగా మారిపోవాలంటే క్షణం చాలు. నీ వల్ల ఇప్పటిదాకా నేను మంచివాడిగా నటించే కష్టం తప్పిపోయింది. ఈ రోజు నుంచి నేను నాలా ఉండొచ్చు, నాలాగే బతకచ్చు. మరి నాకెంత సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి కదా. నిన్నటిదాకా నేనేంటో బయటికి తెలియకుండా ఉండటం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? అలాగే నన్ను బయట పెట్టడం కోసం నువ్వు చాలా ప్రయత్నం చేశావు. చీ అన్నా తూ అని ఉమ్మేసినా పట్టించుకోకుండా శిరీష చుట్టూ తిరిగావు. చివరికి అనుకున్నది సాధించావు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. కానీ చివరికి ఏం సాధించావు? నీ బ్రతుకేంటో శిరీషకి తెలిసిపోయింది కదా. తెలిస్తే ఏం చేస్తుందంట? నీకో విషయం తెలుసా? నేను ఏ అమ్మాయితో తిరిగినా దానికి సంబంధం లేదు. అసలు శిరీషకి నువ్వు చెప్పినా పట్టించుకోదురా. ఎందుకంటే శిరీషకి నాకు మధ్య ఏ సంబంధం లేదురా పిచ్చోడా. నిజమా? ఓ, నీకు అసలు విషయం తెలియదు కదా? పెళ్ళై ఇన్ని రోజులైనా నాకు శిరీషకు మధ్య శోభనం జరగలేదు తెలుసా? జరగదు కూడా. ఎందుకంటే మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, అగ్రిమెంట్ మ్యారేజ్. అగ్రిమెంట్ మ్యారేజా? 1 year అగ్రిమెంట్. రోజుకి 2000 నాకు పేమెంట్. సంవత్సరం తర్వాత మేమిద్దరం విడిపోతాం. అది అగ్రిమెంట్. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం ఎందుకు చెప్తాను కార్తీక్? నిజం, నీ మీదొట్టు. అసలు ఈ అగ్రిమెంట్ ఎలా వచ్చిందో తెలుసా? నీ వల్ల. నిన్ను పెళ్లి చేసుకోరా నాయనా అంటే విన్నావా? నువ్వు చేసుకుంటేనే నేను చేసుకుంటానని ఫిట్టింగ్ పెట్టావు. అదే నా పాలిటీ గోల్డెన్ ఛాన్స్ అయ్యింది. నిన్ను నమ్మించడం కోసం ఆ వెర్రిగొర్రి శిరీష నన్ను నమ్మింది, నాతో అగ్రిమెంట్ చేసింది. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుందాం అనుకుంటే గుళ్ళో కూడా పెళ్లి చేశారు. ఏదో నీ దయవల్ల ఇప్పటి వరకు శిరీష అకౌంట్లో ఓ 3 కోట్ల దాకా కాజేశా. ఇప్పుడు ఇంకా కాజేస్తాను. నువ్వు నీ మాజీ లవరు కలిసి ఏం చేస్తారో చేసుకోండి. నిన్ను ఆవేశపడకు నాన్నా. అతిగా ఆవేశపడే మగాడు అతిగా ఆశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఏంటి డైలాగ్ రివర్స్లో చెప్పానని ఫీలింగా? నేనంతే, ఏదైనా నాకు తగ్గట్టుగానే మార్చుకుంటాను. డైలాగ్ అయినా శిరీష లాంటి ఆడదైనా ఎవరైనా నా మాట వినాల్సిందే.
అర్థమైందా? ఇంకెప్పుడు నా జోలికి రావాలని చూడకు. నేనేంటో ఈ పాటికే నీకు అర్థం కావాలి. శిరీషకి కష్టం వచ్చిందని ఏడవటం కాదు, ఆ కష్టానికి కారణం నువ్వేనని తెలుసుకో. నీ వల్లే నేనొచ్చాను. ఇప్పుడు నువ్వు పీకాలను చూసినా పీకలేనంతగా వేళ్లు పాతుకుని నిలబడిపోయాను. మా అగ్రిమెంట్ కూడా చింపి మొక్కలు చేశాను. నన్ను పంపించడం అంత ఈజీ కాదు, అది తెలుసుకో. బాయ్. ఏంటీనా ఇంకా రాలేదు? ఎప్పుడొస్తావు భవానీ? నేను ఇంటికి వచ్చేసాను. మీరంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అమ్మా, ఎప్పుడైనా రావచ్చు. కానీ మా పరిస్థితి అది కాదు కదా. అలాంటి నువ్వే రావటం లేట్ చేస్తే ఎలా చెప్పు? సరే, పని త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేసాయి. బాయ్. జీకే, మీ నాన్న ఇంకా రాలేదేమిట్రా? ఇంకా రాలేదా? ఎప్పుడు వెళ్ళారమ్మా? ఉదయం సంతకం చేసి రావాలని వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు రానేలేదు. ఇంకా రాకపోవడం ఏంటమ్మా? ఉదయం స్టేషన్కి వచ్చి సంతకం చేసి వెంటనే వెళ్ళారు కదమ్మా. ఇంకా రాకపోవడం ఏంటి? అవునా? నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే వద్దని చెప్పారమ్మా. అయ్యయ్యో, మరి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? నువ్వేం కంగారు పడకమ్మా. ఫోన్ కలవట్లేదమ్మా. ఒకవేళ మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారేమో, ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. హలో, అత్తయ్య, నేను జీకేని మాట్లాడుతున్నాను. చెప్పరా. నాన్న ఏమైనా మీ ఇంటికి వచ్చారా అత్తయ్య? లేదే, ఏమైంది? నాన్న ఉదయం స్టేషన్కి వచ్చి సంతకం చేసి వెళ్ళారు అత్తయ్య, కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. నిజమా? మరి ఎక్కడికి వెళ్ళాడు? అదే తెలియటం లేదు అత్తయ్య. అందుకే మీకు కాల్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంటికి ఏమైనా వచ్చారేమోనని. లేదురా, రాలేదురా. నువ్వు వెంటనే వెతుకో. అలాగే అత్తయ్య, నాన్న వచ్చాక నేను కాల్ చేస్తాను. ఏమైందిరా? అక్కడికి కూడా వెళ్ళలేదంటమ్మా.